హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ రీసెంట్‌గా ఏ వీడియో పెట్టినా అక్క అప్డేట్ ఎప్పుడు? అక్క అప్డేట్ ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఐ అండర్‌స్టాండ్ నాకు చెప్పాలని ఉంది. బట్ ఇంకా ఫ్యూ ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా! అన్నీ అయ్యాక చెప్పాలని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. కొంచెం టైం పడతది. ఈ వీడియో ఏంటంటే అరుణాచల్‌కి రీసెంట్‌గా వెళ్ళినప్పుడు నాకొక కామెంట్ చేసున్నారనమాట. "అరుణాచలం వ్లాగ్ చేయండి, డీటెయిల్స్ చెప్పండి" అని. అప్పటికి నేను గిరి ప్రదక్షిణ చేసేసి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాననమాట. సో, ఆ టైంలో నేను ఫస్ట్ నుంచి తీయను కదా వ్లాగ్స్. బేసికలీ టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు హడావిడిగా ఉంటుంది. సో, వ్లాగ్స్ తీయడం కష్టం అని చెప్పి నేను ముందే డిసైడ్ అయ్యాను. వ్లాగ్ ఏమొద్దు షార్ట్ వేద్దామని చెప్పి. బట్ అలా మెసేజ్ చూసాక ఓకే. లెట్స్ డూ ఏ క్విక్ ఇన్ఫర్మేషన్ వీడియో అని నాకనిపించింది. సో, ఎవరికైనా అసలు చాలా మందికి అరుణాచలంకి ఎలా వెళ్ళాలి? ఎలా ఉంటది? ఎలా రూమ్స్ తీసుకోవాలి? దర్శనం ఎలా? గిరి ప్రదక్షిణ ఎలా? ఏమీ తెలీదు. వాళ్ళకి నా వీడియో చూస్తే కొంచెమైనా క్లారిటీ వస్తుందని చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ బెంగుళూరు నుంచి అరుణాచలం ఎలా ఎళ్ళాలో చెప్తాను. అండ్ మీరు ఎక్కడున్నా అక్కడి నుంచి బసెస్ అనేది ఉంటదనమాట. సో, ఐయామ్ టెల్లింగ్ ఎలా బసెస్ బెంగుళూరు నుంచి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఆర్ డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ ఓకే. సో, సిల్క్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలనమాట. సిల్క్ బోర్డ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర తిరువన్నామలై అని బోర్డుంటది. బసెస్‌కి బేసికల్లీ మనం కర్ణాటకలో ఏం చూస్తాం బెంగుళూరులో కేఎస్ఆర్టీసీ అని చూస్తాము. సో, లేకపోతే కన్నడలో ఉండేవి చూస్తాము. సో, మనకి తమిళ్‌లో బోర్డ్స్ ఏదైనా బసెస్ వస్తున్నాయంటే బోర్డ్ పెట్టి వి హావ్ టు బి అలర్ట్ అనమాట. ఏదైనా అయ్యుండొచ్చు. సో, మెయిన్‌లీ డైరెక్ట్ తిరువన్నామలైకి తిరువన్నామలై అనేసి ఇంగ్లీష్‌లో గూడా పడుతుంది. తమిళ్ నాకు రాదు చదవడానికి కాబట్టి చెప్తున్నా. సో, తమిళ్‌లో పడుతుంది, ఇంగ్లీష్‌లో పడుతుంది. సో, మీరు బస్ ఎక్కేసి డైరెక్ట్ అరుణాచలం అనమాట. నేను ఏం చేశా, థర్స్‌డే నైట్ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే లాంగ్ వీకెండ్. సో, ఫ్రైడే వెళ్ళేసి వచ్చేద్దాం అని చెప్పి. ఫుల్ రష్. లైక్ నేను లాస్ట్ టైమ్ అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ట్రైన్ బుక్ చేసుకొని ఎళ్ళా గైస్. ఐయామ్ హానెస్ట్‌లీ సేయింగ్ ప్రశాంతంగా వెళ్ళి, ప్రశాంతంగా వచ్చా అనమాట. సో, ఈసారి జర్నీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బస్‌లో వెళ్దాము. ఏముంటది క్యూ అంత ఉన్నా మనకి 2-3 బసెస్ చాలా బసెస్ ఎళ్తుంటాయి గదా! వి కెన్ మేనేజ్ అనుకున్నా. బట్ అక్కడ మేము లిటరల్లీ 2 అవర్స్ వెయిట్ చేసామన్నమాట. 1 ½ 2 అవర్ టు టు టేక్ ఎ బస్ యాక్చువల్లీ. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అరుణాచలం వెళ్ళే బసెస్‌లో కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు లిటరల్లీ. అందరూ హ్యాంగ్ చేసుకొని వెళ్తున్నారన్నమాట. విచ్ ఈస్ నాట్ సేఫ్. సో, ఎక్కలేదు. టైమ్ అవుతున్నా ఎక్కలేదు. సెకండ్ ఆప్షన్ పాండిచ్చేరి బసెస్ కూడా అరుణాచలం వెళ్తాయి. పాండిచ్చేరి బస్సులే రాలేదసలు. అండ్ ది ఫైనల్ ఆప్షన్ వి హావ్ ఈస్ హోసూర్ బస్ ఎక్కి హోసూర్ నుండి వి కెన్ గో టు తిరువన్నామలై. అందుకని ఏం చేసాం, హోసూర్ బస్ ఎక్కేసాం. మీరు చూసుకున్నట్టయితే హోసూర్ బస్‌లో అట్‌లీస్ట్ మేము నిలబడుకోవడానికి ప్లేస్ ఉంది. లిటరల్లీ నిలబడుకోవడానికి. అండర్‌స్టాండ్ ఎంత రష్ ఉన్నారో ఆ రోజు. బికాజ్ లాంగ్ వీకెండ్ అండ్ ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి ఫుల్ అన్ని పండగలు కదా! సో, హమ్మయ్య! అట్‌లీస్ట్ నిలబడుకోవడానికి ప్లేస్ దొరికిందని ఎక్కేసాం. బికాజ్ వి థాట్ వి హావ్ టు గో టు అరుణాచలం. ఎందుకంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు టెస్ట్ చేస్తారు. "నువ్వు అంత ఈజీగా అరుణాచలం వెళ్ళలేవు" అని అంటారు కదా! సో, ఎలా అన్నా వెళ్ళాలనుకున్నాం. బస్ ఎక్కేసాం. 2 అవర్స్ స్టాండింగ్‌లో. జస్ట్ ఇమాజిన్ ద సిట్యుయేషన్. బట్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ అట్ ద ఎండ్. సో, మేమేమనుకున్నాం హోసూర్‌లో దిగుదాం అనుకున్నాం. చూస్తే హోసూర్ బస్ స్టాప్ దగ్గర ఆపలేదు. హైవేలో ఆపారు. ఆ నైట్‌లో లిటరల్లీ టైమ్ 1 ఉంటది. 1:30 ఆ నైట్‌లో ఆ హైవేలో హోసూర్ ఎప్పుడు వెళ్ళలేదు. ప్లేస్ తెలీదు. సో, దిగడం ఎందుకు రిస్క్ అని చెప్పి కృష్ణగిరి అని చెప్పి అక్కడి నుంచి ఇంకో 1 ½ అవర్, 2 అవర్స్. అక్కడైతే బస్ స్టాప్‌లో ఆపుతారు. అక్కడి నుంచి కూడా బసెస్ ఉంటాయనేసి లైక్ వి నో. బికాజ్ గూగుల్ అక్కడ ఉండే వాళ్ళని అడిగితే చెప్తారు గదా! సో, కృష్ణగిరిలో దిగాము. కృష్ణగిరిలో దిగేసి లోపల ఇంకో బస్ స్టాండ్ ఉంటది. లోపలికెళ్తే తిరువన్నామలై బసెస్ ఉంటాయన్నమాట. అక్కడ మాకు కొంచెం సీట్స్ అటు ఇటుగా దొరికాయి. సో, అలా మేము 2 బసెస్ మారైతే అరుణాచలంకెళ్ళాము. లైక్ ఇట్స్ ఆహ్, ఆ జర్నీ ఎలా ఉంటుందంటే కూర్చోడానికి ప్లేస్ లేదు, నిలబడడానికి ప్లేస్ లేదు, వెళ్ళాలి. సో, పెయిన్‌ఫుల్.
నిద్ర సరిగ్గా లేదు. అండ్ సో, మేమేం చేసాం వెళ్ళిందే రూమ్ తీసుకునేసామనమాట. బికాస్ టైర్డ్ అయిపోయాం ఫుల్‌గా నిలబడుకొని లైక్ అలా. సో, వెళ్ళిందే అక్కడ రూమ్స్ అనేది మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మేము ఫ్రైడే వెళ్ళాము. మాకు లిటరల్లీ 1300 పడిందనమాట. వి ఆర్ 3 పీపుల్. సో మీరక్కడికెళ్ళి రూమ్స్ చాలా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. మీరెళ్లి బుక్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ సాటర్‌డే, సండే అయితే రూమ్స్ కూడా దొరకవు. దొరికినా గూడా కాస్ట్ 3000, 4000 చెప్తారు. బికాజ్ మేముండే రూమే నెక్స్ట్ డే 2000 అలా చెప్పేసారన్నమాట. పెంచేసారు బికాజ్ డిమాండ్‌ని బట్టి. సో, మేము ఫ్రైడే మార్నింగ్ దిగాము. ఫ్రైడే మార్నింగ్ దిగి, నిద్రపోయి లేసి, తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి, ఈవినింగ్ 5:30, 6 కంతా అయిపోయిందనమాట గిరి ప్రదక్షిణ. సో, చూస్తే క్యూ ఎలా ఉన్నిందంటే, మీకు క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో మిడిల్‌లో చూడండి. అంత క్యూ ఉన్నింది. ఐ వాస్ లైక్ మా వీధిని డబుల్ చేస్తే క్యూ ఎంతుంటదో అంతున్నారు. గిరి ప్రదక్షిణ చేసొచ్చాము. టైర్డ్. సరే ఓకే. వెళ్ళిపోదామన్నా ఎప్పుడు బయటకొస్తామో తెలీదు. ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నాం కదా! లైక్ పడుకొని మార్నింగ్ 4 కంతా వచ్చేద్దాం. తొందరగా అయిపోతుంది దర్శనం అనుకోని మేము వెళ్ళాము. లైక్ రిలాక్స్ అయ్యాము. దెన్ అగైన్ మార్నింగ్ 4కి లేసే హాబిట్ నాకు మా ఫ్రెండ్స్‌కి అసలు లేదనమాట. అది మేము మైండ్‌లో పెట్టుకోలేదనుకుంటా. ఐ డోంట్ నో. మేము లేయలేదు. సో, మార్నింగ్ 4కి లేయలేదు. మేము లిటరల్లీ 8కి లేసామనమాట. 8కి లేసి ఒక్కొక్కరు తిట్టుకుంటున్నాం. "అరే! నువ్వు అలారం పెట్టి ఆఫ్ చేసావు. నువ్వు అలారం పెట్టి ఆఫ్ చేసావని." సరే ఓకే అని చెప్పి టక 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 రెడీ అయ్యి వెళ్ళామనమాట. సో, వెళ్తే లైక్ 10 అయిపోయింది. దు అందరూ స్నానం చేయాలి కదా! వెళ్ళగానే నిన్న ఈవినింగ్ చూసిన దానికంటే పెద్ద క్యూ. వామ్మో! అండ్ ఆ రోజు భరణి కావిడ్లు తెస్తున్నారు. నాకు సీన్ అర్థమైపోయింది. నిన్నైనా ఓ రకం ఈరోజు భరణి కావిడ్లు లైక్ అండ్ 10 కదా! లైక్ మంచి టైం కదా! అండ్ సాటర్‌డే వేర కృష్ణాష్టమి ఇన్ని వచ్చేసాయి. ఇంకా అయినట్టే దర్శనం. బట్ ఎలా అయినా చేయాలనేసి ఐ జస్ట్ సెర్చింగ్ అనమాట. రూ. 50 టికెట్స్ అవేమన్నా ఉంటాయని. రూ. 50 టికెట్స్ 3 లైన్స్ ఉన్నాయి గైస్. ఒక లైన్ గాదు. ఒక లైన్ అంటే ఏంటి? క్యూ. 3 క్యూస్ ఉన్నాయి. అంత ఇరుక్కొనున్నారు. సో, ఇంకా ఫ్రీ దర్శనం సింగిల్ లైన్‌లో ఉంది. బికాజ్ అందరి మైండ్ సెట్ ఏంటి? ఇంత క్యూలో రూ. 50 టికెట్ తీసుకుంటే తొందరగా వచ్చేయొచ్చు. అని ఆ గుంపులో వెళ్ళిపోవడం వల్ల ఫ్రీ దర్శనం కొంచెం ఫ్రీ అయింది. మేము ఫ్రీ దర్శనంకెళ్ళిపోయాం. లిటరల్లీ మార్నింగ్ 10కి అక్కడ ఉంటే లైక్ ఫ్రీ దర్శనం బయట నుంచి లోపలికెళ్ళి మొత్తం దర్శనం కంప్లీట్ అయ్యి రావడానికి మాకు 4 అయిందనమాట ఈవినింగ్. సో, అంత టైం పట్టింది. ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ నేను సెకండ్ టైమ్ వెళ్ళడం. ఫస్ట్ టైమ్ నాకు చాలా ఈజీగా అయిపోయింది. 2-3 అవర్స్‌లో. అండ్ ఈసారి చాలా టైం అనమాట. నేనప్పుడు అనుకున్నా, అరే! ఇంత ఈజీగా అయిపోతుందా? లైక్ దర్శనం అరుణాచలం దర్శనం నాకు చాలా ఫేమస్ టెంపుల్ కదా! తొందరగా అయిపోతే షాక్ అయిపోయా. అందుకే ఈసారి ఎంత కష్టపడ్డానో తెలియలేదు. బట్ యాహ్! గైస్ సో మీరెప్పుడైనా అరుణాచలంకి ప్లాన్ చేయాలంటే పౌర్ణమి రోజు అవన్నీ మంచి రోజు ఒప్పుకుంటాను. బట్ చాలా రష్ ఉంటుంది. లిటరల్లీ కాస్ట్‌లు ఎక్కువుంటాయి. అండ్ ఫుడ్ అయితే నాకేమీ సెట్ కాలేదు. మీరొక మంచి హోటల్‌ని ఓపికగా చూసి తినండి. యూ లక్కీ మీరు మంచి హోటల్ దొరికితే. ఎందుకంటే నేను 2 డేస్ ఉన్నాం. 2 డేస్ నాకు ఫుడ్ పానీపూరి నచ్చలేదు. బికాస్ ఇట్స్ టేస్ట్ డిఫరెంట్ అండ్ నాకంత అనిపించలేదు. ఆయిల్ వాళ్ళు యూజ్ చేసేది. బస్ ఎక్కే ముందు లైక్ దోస తిన్నా గైస్. సూపర్. అదొక్క దోసే నాకు బా నచ్చింది. సో, మీకు మంచి హోటల్ దొరికితే మీ లక్ అని చెప్పొచ్చు. ప్యూర్ వెజ్ హోటల్స్ కొంచెం ఆహ్, మెయిన్‌లో ఉండేవి ట్రై చేయండి. బా చేస్తారు. అండ్ బయట గోబీ ఫ్రైడ్ రైస్‌లు అవి ఇవి అమ్ముతా ఉంటారు. దయచేసి తినకండి. నేను ఏంటి ఇంత జనమున్నారు అని టెంప్ట్ అయ్యి తిన్నాను. అసలు డిసప్పాయింట్ అయిపోయానన్నమాట. సో, అది మ్యాటరు. ఫుడ్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. లైక్ అరుణాచలం వెళ్ళగానే లైక్ బస్ స్టాప్‌లో ఆపుతారు. ఆ బస్ స్టాప్ నుంచి మీరు లైక్ టెంపుల్ అని చెప్తే లైక్ ఆటోలో తీసుకెళ్తారనమాట. నడవడం కొంచెం కష్టం. కొంచెం దూరంగా ఉంటది. సో, ఆటో 50, 100 అసలు బేసిక్‌కే 100 అడుగుతున్నారు గైస్. లైక్ పక్క వీధికి గూడా అలా ఉందక్కడ. సో, మీరు హ్యాండ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయండి. ఫోన్‌పే కూడా అలౌడ్ ఉంది. బట్ చెప్తున్నా. సో, అక్కడికెళ్ళిన తర్వాత లైక్ టెంపుల్‌కి దగ్గరలోనే మీరైతే రూమ్ సెర్చ్ చేసి తీసుకోండి. దిస్ హౌ మై జర్నీ వెంట్. జస్ట్ ఇమాజిన్ ఇట్స్ నాట్ ఈజీ. సో, అందుకే నేనేం వ్లాగ్స్ ఏమి తీయలేదనమాట. ఐయామ్ జస్ట్ ఎంజాయింగ్ ద
దోస్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఎంజాయింగ్ అంటే ఏంటక్కా ఇవన్నీ ఎంజాయింగా అని కాదు. టెంపుల్‌కెళ్ళాం గదా! సో, అలా. సో, అదనమాట గైస్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనేసి నేననుకుంటున్నాను. సో, మీరెప్పుడైనా ప్లాన్ చేసుకోవాలంటే వీకెండ్స్‌లో లేకపోతే ఫెస్టివల్స్‌లో కాకుండా నార్మల్ డేస్‌లో చేసుకోండి. బెటర్ అనమాట. మీరు వీకెండ్స్‌లో చేసుకున్నా ఏం లాంగ్ వీకెండ్ కాకుండా ఫెస్టివల్స్ కాకుండా చూసుకుంటే ఈజీగానే అయిపోతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అరుణాచలం సీరియస్‌లీ. అరుణాచలం వెళ్ళాలంటే రాసిపెట్టుండాలంటారు. ఆయన ఆజ్ఞ లేనిదే వెళ్ళలేమంటారు. సో, అలాంటి టెంపుల్‌కి మీరొకసారి వెళ్ళేసొస్తే మీరెలా ఫీలవుతారు? ఎంత బావుంటుందో తెలుసా ఫీలింగ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్నమాట. ఫస్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు ఐ సెన్స్ ఎ లాట్ ఆఫ్ పీస్. చాలా పీస్, ప్రశాంతంగా అంత బావుంటుంది ఆయన్ని చూసినప్పుడు. ఐ జస్ట్ లవ్ శివయ్య అనమాట. నాకంతిష్టం. సో, మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది సాక్స్ కూడా యేసుకుంటారు. సో, ఏం కాదు మీరు సాక్స్ కూడా వేసుకోండి. నార్మల్ ఫుట్‌వేర్‌లో నడిచే వాళ్ళైనా ఓకే. సో, అదనమాట. సో, యాహ్! మీరే వెళ్ళేసొచ్చి నాకు చెప్తారు. అక్క చాలా బావుందని చెప్పి ట్రస్ట్ మీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ ఐ హావ్ ఎవర్ విజిటెడ్ అనమాట. ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఎన్ని సార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది గైస్. అంత బావుంటుందనమాట. సో, యాహ్! సీ యూ ద నెక్స్ట్ వీడియో. అండ్ నా అప్డేట్ అనేది కొంచెం కాదు చాలానే టైం పడతది. కాస్త వెయిట్ చేయండి. ఓకేనా? నార్మల్ వీడియోస్ చూసేసేయండి అంతలోగా. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్. నేను మీ చంద్ర పూజ.